విశాఖలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాకాయి. ఆలయ గోపురం ఎదురుగా భోగి మంటలు వెలిగించి ఈవో సుజాత ప్రారంభించారు. ఆలయ మాడవీధుల్లో రంగవల్లులు, తప్పెళ్లగుళ్ళు, గంగిరెద్దులు, కోలాటాలతో సందడి నెలకొంది. అప్పన్న ఆలయంలో జరిగే భోగి వేడుకలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భోగమంట భక్తులందరి మధ్యలో కూడా భోగి మంటలు వెలిగించడం జరిగింది. అలాగే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పండుగ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా రైతులు అందరూ కూడా మంచిగా జరుపుకునేటువంటి సంక్రాంతి యొక్క పండుగ కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగలో భక్తులందరూ కూడా అత్యుత్సాహంగా ప్రతి ఇంటి నుంచి కూడా మంచి పండుగ రోజులు జరుపుకోవాలని భక్తులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రామారావు అండి. మేము ఇక్కడ విశాఖపట్నం లోకలే బెందుర్తి నుంచి వచ్చాము, సుజాత నగర్. ఇప్పుడు మన తెలుగువారి పెద్ద పండుగ అయిన భోగి, సంక్రాంతి, కనుమ అందరికన్నా చాలా ముఖ్యమైన పండుగలండి ఇవి మనకి. ఈ పండుగల్ని పురస్కరించుకొని మేము ప్రతి ఏడాది కూడా సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వస్తామండి. స్వామివారి దర్శనం ఎలాగున్నా సరే ఇక్కడ ఏర్పాట్లతో మాత్రం చాలా చక్కగా అందరికీ మన తెలుగు పండుగ తాలూకా గొప్పదనాన్ని చాటి చెప్పడంలో మన దేవస్థానం వారు మాత్రం 100% సక్సెస్ అయిపోయారండి. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. తెలుగువారి తాలూకా సాంప్రదాయాన్ని అందరికీ మన ఈ తరానికి, భవిష్యత్తు తరాలకి, పిల్లలకి అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన అందరూ భక్తులందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి ఇక్కడ తెలుగువారి పండుగల తాలూకా విశేషాలను రకరకాల ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ అన్ని రకాల సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయమైన మన వేషాలతో అందరితోని అన్ని రకాలుగా తెలుగువారి పండుగ అంటే ఎలాగుంటుందో మన పల్లె వాతావరణానికన్నా ఇక్కడ మనకి ఎంతో ఆనందదాయకంగా సృష్టించారండి. ఇక్కడ చాలా బాగుంది, చూడడానికి కన్నుల పండుగ ఉంది. మన తెలుగువారు అందరూ కూడా ఇంటి పరిస్థితులు అందరూ కూడా చూసి ధరించాలి. ఇది సింహాచలం దేవస్థానం వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ చూసి అసలు మాకు దర్శనం అవుతుందా లేదని ఆశ్చర్యపోయామండి. కానీ మన సింహాచలం దేవస్థానం వారు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పెట్టారు. టికెట్స్ 300 రూపీస్, 100 రూపీస్ ఆన్లైన్లో మేము తీసుకున్నాం. ఈ ఆన్లైన్లో తీసుకొని టికెట్స్ ఈ లైన్లో క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ మాకు 15 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. జలపాతం